బీఆర్ఎస్ ఓడింది, పడిపోలేదు. ఇది ఎన్నికల ముందు నుంచి ఉన్న టాక్. కేసీఆర్ అంత క్రియాశీలంగా లేకపోయినా కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇంకా ఇతర నేతలు దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు. చిన్న అవకాశం వచ్చినా ప్రభుత్వపక్షమైన కాంగ్రెస్ ను ఇరకాటంలో పెడుతున్నారు. ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో అంతర్గతంగా వస్తోన్న చిన్న సమస్యలను కూడా కేసీఆర్ చాకచక్యంగా పరిష్కరిస్తున్నారు. ఓడిపోయిన పార్టీ అయినప్పటికీ బీఆర్ఎస్ లో పదవుల లొల్లి తక్కువేం లేదు. ఆధిపత్య పోరుకు లోటు లేదు. ఇద్దరు నేతల మధ్య పంచాయతీ ఆగటం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడు పెద్ద సమస్య రావడంతో కేసీఆర్ రంగంలోకి దిగి సర్ది చెప్పాల్సి వచ్చింది. అక్కడున్న 12 స్థానాల్లో 10 కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ మాత్రం తగ్గలేదు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వెళ్లిపోయినా నష్టమేమీ జరగలేదు. ఈ నెల 27న జరిగే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు మాత్రం నేతల మధ్య చిచ్చుపెట్టాయి. ఎవరి నాయకత్వంలో ఏర్పాట్లు చేయాలని, సభాస్థలం ఎక్కడ నిర్ణయించాలి అనే విషయంపై వివాదం తారాస్థాయికి చేరింది. వరంగల్ నగరానికి సమీపంలో సభ నిర్వహించాలని కేసీఆర్ తొలుత భావించారు. పార్టీ పెట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ అత్యంత ప్రధానమైన ఓరుగల్లును గులాబీమయం చేయాలనుకుందట. అయితే ఉమ్మడి జిల్లా నేతల మధ్య సమన్వయం లేకపోతే సభ సక్సెస్ కాదని భావించిన కేసీఆర్ హైదరాబాద్ నగరానికి సమీపంలో గట్కేసర్ వద్ద నిర్వహించేందుకు ప్లాన్ చేశారని ప్రచారం జరిగింది. అయితే ఉద్యమ జిల్లాను విస్మరిస్తే భవిష్యత్తులో రాజకీయ ఇబ్బందులు వస్తాయని భావించి హనుమకొండ జిల్లా పరిధిలోకి వచ్చిన పాత కరీంనగర్ జిల్లా పరిధిలోని ఎల్కత్తుర్తి మండల కేంద్రంలో సభ నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సిల్వర్ జూబ్లీ సభ నిర్వహణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న చర్చ కూడా జరిగింది. నేతలంతా తగవులాడుకోవటం చూసి కేసీఆర్ విస్మయానికి గురయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన అప్పటి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ మధ్య ఆధిపత్య పోరు ఉండేది. ఇప్పుడు మాత్రం చెరోవైపు లాగుతున్నారు. దాంతో జిల్లా పార్టీని సమన్వయం చేసే నేత కరువయ్యారు. వాళ్లతో లొల్లి ఎందుకులే అని సభ ఏర్పాట్లను సమన్వయం చేసే బాధ్యతను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అప్పగించాలన్న ఆలోచన కూడా వచ్చింది. దానికి ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అభ్యంతరం చెప్పినట్లుగా తెలుస్తోంది. తమకే ఆ అవకాశం ఇవ్వాలని వాళ్లు కోరినా భవిష్యత్తులో వచ్చే తలనొప్పులను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ వారిని దూరం పెట్టినట్లు అంతరంగికులు చెబుతున్నారు. పైగా ఆ ముగ్గురిని పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్ వ్యతిరేకిస్తున్నారు. దీంతో పెద్ద తలకాయలను దూరం పెట్టిన కేసీఆర్ సభను సక్రమంగా నిర్వహించే బాధ్యతను హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ బాబుకు అప్పగించారని సమాచారం. ఆ సంగతి తెలిసినప్పటికీ ఎర్రబెల్లి సహా ఇతర నేతలంతా కామ్గా ఉంటున్నారు. సభలో తమ ఆధిపత్యం చెలాయించుకునేందుకు ప్లాన్ వేస్తున్నారు. సభ నాటికి రాంగ్ ఏది జరగకుండా కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.